హాయ్ గైస్, ఈ వీడియోలో మనము లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాము. జావాలోని లాజికల్ ఆపరేటర్స్ గురించి. ఇది 4వ వీడియో అండి మన ఛానల్లోన ఆపరేటర్స్ గురించి. 3 వీడియోలు మీరు చూడకపోతే చూసేయండి. అవి స్టెప్ బై స్టెప్ ఉంటాయి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. వాట్ ఈజ్ ఆపరేటర్స్, ఇలా అన్ని క్వశ్చన్లకు మీకు సమాధానాలు అందరూ దొరుకుతాయి. మీరు సడన్గా ఈ వీడియో చూసేపాటైతే ముందు ఆ వీడియోలు చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. లెఫ్ట్ సైడ్ మనకి ఎక్లిప్స్ అనేది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి జావా ఐడి అండి, జావా ప్రోగ్రామ్స్ రాసి ఎగ్జిక్యూట్ చేయడానికి. సో మీలో ఎవరికైనా తెలియకపోతే అది మన ఛానల్లో ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ వీడియో అనేది ఒకటి ఉంది, అది చూడండి. నీట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు కోడ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు, జావాకు సంబంధించిన కోడ్ని. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్గా చూసేదానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను. ఇలా అయితే మీకు ఇంకా నాలెడ్జ్ బాగా వస్తుందని. సో స్టార్ట్ చేద్దామండి. ఇక లాజికల్ ఆపరేటర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్. అంటే ఏంటంటే మనకి లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తాం అనమాట. అది ఎలాగో చూద్దాము. ఫస్ట్ లాజికల్ అండ్ ఉంటుంది, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఈ 3 అనేటివి మనకి లాజికల్ ఆపరేటర్స్. ఫస్ట్ అండ్ గురించి చూద్దాము. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ కండిషన్స్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తెలిసింటే మాత్రం మనకు అందులో అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ తెలిసింటాయి చూడండి. సేమ్ అవేనండి ఇక్కడ కూడా. ఏంటంటే అక్కడ మనకి మనం ట్రూత్ టేబుల్స్ ఉంటాయి కదా, సేమ్ ఆ ట్రూత్ టేబుల్ వాల్యూస్ని ఇక్కడ వేస్తాము. ఇక బోత్ ఇన్పుట్స్ పాజిటివ్ అయితే అవుట్పుట్ అనేది పాజిటివ్ వస్తుంది అండ్కి. బోత్ అవుట్పుట్స్ నెగిటివ్ అయితే నెగిటివ్ అనే వస్తుంది. సో అండ్ ఏంటంటే ఇఫ్ బోత్ కండిషన్స్ ట్రూ అదర్వైజ్ ఫాల్స్, అదే అండి అక్కడ చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్. ఫస్ట్ అండ్కి మనం ప్రాక్టికల్గా చూద్దాము. సో 1 మినిట్. దానికోసం మనము ఒక 2 వేరియబుల్స్ని కానీ 3 వాల్యూస్ని కానీ తీసుకుందామండి. సో మెయిన్ మెథడ్ క్లిక్ చేసాము. ఇది మీకు షార్ట్ కట్ తెలిసే ఉండాలండి. తెలియకపోతే మెయిన్ అని ఎంటర్ చేసి కంట్రోల్ స్పేస్ క్లిక్ చేయగానే మనకు సజెషన్స్ అనేవి చూపిస్తాయి. ఎంటర్ క్లిక్ చేయగానే మనకి మెయిన్ మెథడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఒక 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 20, ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇలా డిక్లేర్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. అండ్ ఆపరేటర్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మనము ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొని డైరెక్ట్ రిజల్ట్స్ని ప్రింట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏ గ్రేటర్ దెన్ బి, కండిషన్ ఫాల్స్ కదా. అండ్ ఇక్కడ కండిషన్ తీసుకుందాం, బి ఈజ్ లెస్ దెన్ సి. ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ కండిషన్ ట్రూ, బట్ ఫస్ట్ కండిషన్ అనేది ఫాల్స్. సో మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో అర్థమైంది కదా. అదే ఇక్కడ మనము ఈ 2 కండిషన్లు కరెక్ట్గా ఇచ్చామనుకోండి, ఏ ఇస్ లెస్ దాన్ బి రైట్, బి ఇస్ లెస్ దాన్ సి. సో ఇప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇలా అనమాట అండ్ ఆపరేటర్ని యూజ్ చేసే విధానం. 2 కండిషన్లను చెక్ చేసేటప్పుడు అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ లాజికల్ ఆర్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ. సో అదేంటంటే మనకి ఇక్కడ అండ్ బదులు ఆర్ పెట్టామనుకోండి, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి పెట్టామనుకోండి, ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుందంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఆర్ ఆపరేటర్ ఏదంటే ఎయిదర్ ఆర్ అనమాట. ఇదైనా ట్రూ అయి ఉండొచ్చు, ఇదైనా ట్రూ అవ్వచ్చు. ఏదో ఒకటి ట్రూ అయినా కానీ ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. లేదు 2 ఫాల్స్ అయితే అప్పుడు మాత్రమే ఫాల్స్ రిటర్న్ చేస్తుందండి. చూడండి ఇప్పుడు ఫాల్స్ రిటర్న్ చేసింది, ఎందుకంటే 2 కండిషన్లు ఫాల్స్. 10 అనేది 20 కంటే పెద్దదే కాదు, ఇక్కడ 20 అనేది 30 కంటే పెద్దదా కాదు. సో అందుకని 2 ఫాల్స్ ఇస్తే తప్ప ట్రూ అనేది రిటర్న్ ఫాల్స్ చేయదండి. సో ఇది లాజికల్ ఆర్ గురించి. నాట్ గేట్ ఏంటంటే మనకి గేట్ అంటున్నాను. లాజికల్ నాట్ వచ్చేసి ఆపరేటర్. ఇట్ ఈస్ యూనరీ ఆపరేటర్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ కండిషన్ ఈజ్ నాట్. అంటే ఏంటంటే మనకి సింపుల్గా అంత డెఫినేషన్ మీకు నోట్స్ కావాలంటే తీసుకోండి. ఇదేం చేస్తుందంటే మనకి ఇచ్చిన కండిషన్కి ఆపోజిట్ కండిషన్ని అజైన్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కండిషన్ ఒకటి ట్రూ వచ్చింది అనుకోండి, దాన్ని మనము ఈ లాజికల్ నాట్ని యూజ్ చేసి నెగిటివ్ చేయొచ్చు అనమాట. ట్రూ వచ్చేది ఫాల్స్ని చేయొచ్చు. అది ఎలాగంటే నెక్స్ట్ ప్రోగ్రామింగ్ వీడియోస్లో చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం జస్ట్ థియరీ వరకు చూద్దాం ఈ లాజికల్ నాట్ గురించి. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి మనకు. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంక్రీజ్ వేరియబుల్ వాల్యూ బై 1. అంటే ఇది వేరియబుల్కి మాత్రమే వర్తిస్తుందండి, వాల్యూస్కి వర్తించదు. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఒక ప్లస్ ప్లస్ పెట్టినప్పుడు 1 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట ఇచ్చిన వేరియబుల్కి. ఇందులో మనకు 2 టైప్స్ ఉన్నాయి, పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్
ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అని. దాని సింటాక్స్ కూడా ఉంది చూడండి ఇక్కడ. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే వేరియబుల్ తర్వాత 2 ప్లస్ సింబల్స్ ఇస్తే అది పోస్ట్ ఇంక్రిమెంట్ అంట. అంటే దానికి ఏం అర్థం అంటే ఫస్ట్ వేరియబుల్ వాల్యూ విల్ బి ఎగ్జిక్యూట్, లేటర్ ఇట్ విల్ అప్డేట్. అంటే ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి సిస్టమ్ ప్రింటింగ్ స్టేట్మెంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ పెట్టామనుకోండి, ఏ అనేది వాల్యూ అనేది 1 పెరుగుతుంది. ఇది ఎప్పుడు యూజ్ చేసిన తర్వాత పెరుగుతుంది. సో ఇక్కడ అదే మనము ఇది అనేది దీనికంటే ముందు పెట్టేసామనుకోండి, వాల్యూ అనేది 10 ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇలా అనమాట. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. అదే ప్రీ ఇంక్రిమెంట్ అనుకోండి, వాల్యూని ఇది కమెంట్ చేసేయండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు వాల్యూస్ వచ్చే వాల్యూస్కి. సో ఇలా అర్థమైంది కదా? పోస్ట్ అనేది ఫస్ట్ ఇంక్రిమెంట్ చేస్తుంది, తర్వాత అజైన్ చేస్తుంది అనమాట. సారీ, ప్రీ అనేది ఫస్ట్ అజైన్ అప్డేట్ చేస్తుంది, తర్వాత అజైన్ చేస్తుంది. మరి పోస్ట్ అనేది ఫస్ట్ అయితే అజైన్ చేస్తుంది, తర్వాత అప్డేట్ అవుతుంది అనమాట వాల్యూ. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ గురించి మీరు నోట్స్ క్లియర్గా ఇక్కడ పాజ్ చేసుకొని వీడియో చూసుకోవచ్చు. నెక్స్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి చూద్దాము. డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే మైనస్ యూజ్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ యూజ్ టు డిక్రీజ్ వేరియబుల్ వాల్యూ బై 1. పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ సేమ్ అండి, ఆ ఇంక్రిమెంట్ ఆపరేటర్కి ఆపోజిట్. అక్కడ అప్డేట్ అవుతుంది, ఇక్కడ అక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ డిక్రిమెంట్ అవుతుంది అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 9 వచ్చింది కదా. అదే మనకి ముందు పెట్టామనుకోండి, మళ్ళీ 9 వస్తుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ముందు మనం యూజ్ చేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే మీకు అప్డేట్ చేసిన తర్వాత డిక్రిమెంట్ అవుతుంది కదా, ఇక్కడ యూజ్ చేసుకున్న తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. ఇది ప్రీ డిక్రిమెంట్ కాబట్టి. అదే పోస్ట్ డిక్రిమెంట్ అయితే మనకి ఫస్ట్ ప్రింట్ వాల్యూ అసైన్ అయిన తర్వాత డిక్రిమెంట్ అవుతుంది అనమాట. సో అది అండి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం బిట్వైజ్ ఆపరేటర్స్ చూద్దాము. బిట్వైజ్ ఆపరేటర్స్తో మనకి ఆపరేటర్స్ అనేటివి అయిపోతాయి జావాలోన. ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye now.